హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఊహించని సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చాడు హోస్ట్ నాగార్జున. ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ముందుగా సంజనాను పైకి లేపి మాట్లాడటం అయితే జరిగింది. సంజన, అస్సలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి? ఒక అమ్మాయి గురించి అలా నువ్వు మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు. సారీ చెప్తావా లేక వెళ్ళిపోతావా అంటూ నామినేషన్స్లో సంజన రీతుపై వాగినటువంటి మాటల గురించి నాగార్జున అయితే ఫైర్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కూడా సంజన తన మాటలను మాత్రం సమర్థించుకుందనే చెప్పాలి. సార్, నేను ఎక్కడో బయట చూసి వచ్చింది ఇక్కడ చెప్పలేదు. బిగ్ బాస్ హౌస్లో నా కళ్ళ ముందు జరిగిన సన్నివేశాల గురించే చెప్పాను. వారిద్దరూ కలుసుకోలేదా, వారిద్దరూ గొడవ పడటం లేదా, వారిద్దరూ రాత్రి ఒకే బెడ్పై కూర్చోలేదా అంటూ సంజన మరోసారి నాగార్జున ముందు కూడా ఏమాత్రం భయం బెరుకు లేకుండా అవే మాటలు చెప్పి, నేను చూసిందే చెప్పాను కాబట్టి సారీ చెప్పను. మీరు సారీనే చెప్పాలి, నేను ఖచ్చితంగా చెప్పాలి అనుకుంటే చెప్పండి, మీరు అన్నట్టుగానే బయటకు వెళ్ళిపోతాను, కానీ నేను అస్సలు సారీ చెప్పను అంటూ బల్ల గుద్ది చెప్పేసింది. సో నువ్వు సారీ చెప్పకపోతే ఈ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందే, బిగ్ బాస్ మెయిన్ గేట్స్ ఓపెన్ అంటూ నాగార్జున చెప్పాడు. దీంతో సంజన అప్పటికీ కూడా ఎంతమంది చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా నేను అసలు సారీ చెప్పను సార్, నేను తప్పు చేయలేదు కదా, చూసిందే చెప్పాను, మీరు వెళ్ళిపోమంటే దర్జాగా వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమే, కానీ నేను అస్సలు చెప్పను అంటూ చెప్పింది. ఎందుకంటే సంజన నేను చూసిందే చెప్పినాను అని అంటుంది. నాగార్జున పరువు పోతుంది కాబట్టి ఇక బిగ్ బాస్ అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఏదో సంజనాకి మాయమాటలు చెప్పి బ్రతిమిలాడి ఫైనల్గా తనకి ఇష్టం లేకపోయినా కూడా ఒక సారీ అయితే మొఖాన వేపించేశారు సంజన నోటి నుంచి. ఎందుకంటే సంజన బయటికి వెళ్ళడానికి కూడా సిద్ధమైంది కాబట్టి ఒకవేళ సంజన బయటకు వెళ్తే అది ఒక రకంగా హోస్ట్ అయినటువంటి నాగార్జునకే అవమానం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రతి కంటెస్టెంట్స్ కూడా నాగార్జున బెదిరించగానే అందరూ భయపడి ఉనికిపోతూ సారీ సార్, సారీ, ఇంకెప్పుడు అలా మాట్లాడము, ఇంకెప్పుడు అలా ప్రవర్తించము అని అన్నవారే ఉన్నారు. కానీ ఇలా తొలిసారి నాగార్జున మాటలనే కౌంటర్ అటాక్ చేస్తూ వెళ్ళిపోతాను, పంపేయండి, డోంట్ కేర్ అంటూ మాట్లాడింది మాత్రం ఖచ్చితంగా సంజన ఒక్కరే అని చెప్పవచ్చు. మరి సంజనాని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసినా ఎన్ని చేసినా సారీ చెప్పించడానికి ఆపసోపాలు పడి చివరికి ఈ ముష్టి సారీ కోసం వీళ్ళు నన్ను వదిలేలా లేరు, చెప్పేస్తే పోతుందిలే అనేసి ఏదో సారీ చెప్పాలంటే చెప్పిన విధంగా సారీ చెప్పించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.